తాతగారు నమస్తే, మీ పేరండి? మా పేరు వెంకటేశ్వర రెడ్డి అండి. ఏం చేస్తారు? ముఠా పని చేసాము. తాత ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి భూ సర్వే ప్రకారం మేమే సక్రమంగా చేసాము, చంద్రబాబు వచ్చి ఏమీ చేయట్లేదు, మా ప్రభుత్వ హయాంలోనే సర్వేలు సక్రమంగా జరిగిన రైతులకి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు దాని గురించి? నేను కూడా రైతు, నాకు కూడా పొలం ఉంది, మాది ప్రకాశం జిల్లా. అయితే అక్కడి నుంచి వచ్చి విజయవాడలో ఉంటున్నాం. జగన్మోహన్ రెడ్డి చేసిన సర్వేను ఆయన కోసం చేశాడు తప్ప, ఆ పార్టీ కోసం చేశాడు తప్ప రైతుల కోసం చేయలే. ఏం చేశాడు? ఆయన సర్వే చేసింది ఎక్కడంటే, ఎక్కడైతే భూములు వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళు భూములు లాగేసుకోవడం సర్వే చేశాడు, కానీ రైతుల కోసం చేసిన సర్వే కాదు అది. ఎక్కడైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయి, ఎక్కడైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయి, అక్కడ చేయడం, అవి వాళ్ళు స్వాధీనం చేసుకోవడం కోసం చేసిండు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన భూ సర్వేలో ఒక్కటి కూడా కరెంటు కాదని చెప్పి రైతు మార్గంగా నేను చెప్పుకుంటున్నా. ఇది 100% కరెక్టు. రెండోది, ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నా ఏ గవర్నమెంట్ కూడా ఆ గవర్నమెంటు ఆ నాయకుడి పేసుపోసాలమైన ఫోటోలు లేవు. ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చి అద్దుల మీద పెద్ద పెద్ద రాళ్ళు ఆయన ఫోటోలు వేసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారు అద్దులు వేయడం, అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు వేయడం, ఆయన ఫోటో పెద్దది వేసుకోవడం, ఈ పేసు పుస్తకాల మీద ఆయన పేరు వేశారు. ఆ పేసు పుస్తకాలు ఆయన ఉన్నంత వరకే చెల్లుతాయి. తర్వాత గవర్నమెంట్ వచ్చింది, ఆ పేసు పుస్తకాలు చెల్లవు. ఏం చేయాలి? అది అన్న ఆయన చేసిందంతా తప్పే తప్ప ఒక్కటి కూడా కరెక్ట్ అయింది కానీ రైతులకు చేసింది ఏమీ లేదు. ఆయన ఒకటే ఒకటి చేశాడు, అయ్యానంటే రైతులకు రైతు భరోసా చేశాను అది ఇదని చెప్పుకోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు చేసింది కార్యక్రమం ఏమీ లేదు. అంటే తాత ఆయన ఇంకా మాట్లాడుతూ చంద్రబాబుకి 80 సంవత్సరాలు దగ్గరికి పడుతున్నాయి, ఇంత పెద్ద మనిషి అయ్యండి అసలు ఊసరవెళ్ళ రంగులు మారుస్తున్నాడు, ఊసరవెళ్ళి కూడా చంద్రబాబుని చూసి సిగ్గుపడాలేమో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. తాత మరేంటి? చంద్రబాబు నాయుడు గారు వయసు మిగిలిన ఇంకొక 20 సంవత్సరాలు కూడా జగన్ కన్నా విడిగా తిరుగుతాడు. ఈజీగా పరిపాలన చేసే శక్తి ఒక చంద్రబాబు నాయుడుకు ఉంది. అదే జగన్మోహన్ రెడ్డిని ఇలా ఆయన దమ్ముంటే చంద్రబాబు నాయుడుతో ఒక గంట తిరగమను వచ్చి ఆయన కారులో ఎక్కడం, కారులో పోవడం తప్ప ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు కిలోమీటర్లు తిరిగి నడుస్తున్నాడు. ఆయన వయసు ఏదో అడ్డం పెట్టుకొని ఆయన రావాలనుకుంటున్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం లేకొడతాననేది ఆయన ఆయన కనే కళలన్నీ గల్లంతే. కానీ ఆయన మళ్ళా ప్రజలు ఆయన్ను 151 సీటు ఇచ్చి అధికారం చేయమంటే ప్రజల్ని, రైతుల్ని, కార్మికుల్ని, కష్టజీవుల్ని, అన్ని వర్గాల్ని అన్యాయం చేసి నాశనం చేస్తే ఈ రాష్ట్రాన్ని ప్రజలు గుర్తించి 151 సీటుకి 11 సీట్లు ఇచ్చారు. అసలు రైతులకి మంచి చేసిన ప్రభుత్వం మాది, జగన్మోహన్ హయాంలో మొత్తం రైతులను సంతోషంగా ఉన్నారంట కదా, నిజమేనా? జగన్మోహన్ రెడ్డి అధికారంలో రైతులు సంతోషంగా ఉండాలనేది చాలా అబద్ధం. ఆయన చెప్పుకోవడం తప్ప ఏ రైతు మేము బాగున్నాము, మేము బాగుపడ్డామని చెప్పమనండి. ఆయన చెప్పుకుంటే సరిపోతా, మాలాంటి రైతులు చెప్పాలి. అసలు రైతులు లేక రమ్మనండి, ఆయన ఏం చేశాడో చూద్దాం. ఏం చేశాడు ఆయన పేర్లకు, ఆయన ఫోటోలకి, ఆయన నాయకులకి ఉన్న రైతుల పొలాలు కూడా దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని విమర్శిస్తే ఇక అది నక్కకు నాగలోకానికి పెట్టినంత ఇదంతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏదో చెప్తుండో 15 నెలలు నేను ఆగితే 15 నెలలు జనాలేకి వచ్చి పాదయాత్ర చేస్తానంటున్నాడు. నిన్న పేపర్ నేను చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు 15 నెలలు కాదు 15 సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి గడపకు వెళ్ళి దోకారబడి చేసిన మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశమే ఈ రాష్ట్ర ప్రజలు తరిమి కొడతారు. ఎందుకంత జగన్మోహన్ రెడ్డికి ఎందుకని ఛాన్స్ ఎవరు అంటారు? తప్పు చేశాడు, ఏమన్నా అవకాశం ఇచ్చాడు. ఎక్కడ పెట్టినా జనాలు రైతులు పొలాలు లాక్కుంటేవి. ఒక్కొక్క వాళ్ళ నాయకుడికి ఇళ్ళు ఇస్తామని చెప్పారు, అక్కడ వెళ్ళారు. ఆ నాయకులు ఏం చేశారు? 5,000కు కొన్నారు, 50,000కి ఇళ్ళు
స్థలాలు అమ్ముతుండ్రు. అట్లా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చెగ్గుంటే నోరెత్తకూడదు. వాళ్ళ నాయకుడు, వాళ్ళ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు చెప్పారు. ఆయన నిన్న మొన్న, అయ్యా ఈ జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఆ పార్టీలో ఉన్నా, నేను ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడినే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు ఆయన దగ్గర ఉన్న కుక్కలు వేల ఎకరాలు మింగేశారు. వేల ఎకరాలు లక్షకు కొని 10 లక్షలు అమ్మి కోట్లు సంపాదించుకున్నారు. అది తొందరలో ఈ మొత్తం ఎవడైతే ఈ రాష్ట్రంలో ఆ భూములన్నిటి చేశారో వాళ్ళందరి లిస్టు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి అందిస్తానన్న పెద్ద మనిషి ఆయన. అలాంటి వాళ్ళని చేసుకోమను. నిన్న రాజశేఖర రెడ్డికి కుడిభుజం ఆయనంటే అసలు ఆయనే సాటి. అంటే తాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా, ఇంకొక సంవత్సరం కాలంలో నేను పాదయాత్ర చేస్తాను, కళ్ళు మూసుకున్న 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు కూడా అయిపోతుంది, నేను పాదయాత్ర చేస్తాను, మళ్ళీ విజయనగరం మోగిద్దాం అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి పాదయాత్ర చేస్తే మళ్ళీ నమ్ముతారా ప్రజలు? ఏమండి, పాదయాత్ర అంటే అది ఒక ఏదో టైం. ఆయన ఒకసారి చేశాడు, రాజశేఖర రెడ్డి చేశాడు, చంద్రబాబు నాయుడు గారు చేశారు. మళ్ళా పాదయాత్ర చేయకూడదు, ఆయన చేయలే. యువకుల్లో ఉత్సాహం తేవడం కోసం లోకేష్ చేశాడు. యువదళమని యువకుల కోసం, యువకులను పక్కన ఉన్నటువంటి యువకులను, బయట ఉన్నటువంటి యువకులను బయటికి తీసుకురావాలని చెప్పి యువదళం పాదయాత్ర చేశాడు, కానీ ఆయన రాజకీయం కోసం చేయలే. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా, పాదయాత్ర చేశారు, యువకుల కోసమే జాబ్స్ కల్పించని చెప్తున్నారు కదా. మరి అది జనాలు ఆయన రావడం కాదు. ఇప్పుడు ఆయనకు ఒకసారి కుర్రోడు చూద్దాము, పాదయాత్ర చేశాడు, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి, ఒకసారి మనం చూద్దాము, అవకాశం ఇద్దామనడం. ఆ ఇచ్చిన దాన్ని దుర్యోగం చేసి వేల కోట్లు దోసుకొని ఇవాళ ఈ నిక్కర కేసులో ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దోసుకొని తిన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న కోవట్టులు కొంతమంది ఇవాళ ఈ రాష్ట్రాన్ని వేల కోట్లు కొల్లగొట్టారు. అదే నేను విజయసాయి రెడ్డి చెప్పాడు, అయ్యా ఈ కుంభకోణం జరిగిన మాట వాస్తవమే, వేల కోట్లు కుంభకోణం జరిగినాయి, దాంట్లో నేను కూడా ఉన్నానని మా నాయకులే చెప్పారు. నాకు దాంట్లో సంబంధం లేదు, ఇంకేమన్నా ఉంటే నన్ను ఎన్నిసార్లు రమ్మన్నా వెళ్తాను, దాంట్లో మాత్రం నాకు సంబంధం లేదన్నారు. నిన్నగాక మొన్న ఈ కృష్ణా జిల్లాలో ఒక మంత్రిగా చేసి, ఒక ఎమ్మెల్యేగా చేసిన జోగి రమేష్ సోదరులు 3 రోజుల ముందెళ్ళి నేను సత్యవంతుణ్ణి, నేను తప్పు చేయలేదు అని చెప్పి కర్పూరం పెట్టుకొని అమ్మవారి దగ్గర నేను వెలిగెత్తానంటే అమ్మవారు కళ్ళు తెరిచి 3వ రోజు లోపలేసింది. అటువంటి ఈ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే ఆయనకి ఇప్పటికే వేల కోట్లు ఉన్నాయి. ఆ వేల కోట్లని చాలక ఆయన కొడుకులు మొత్తం ఈ నిక్కర కేసులో వేల కోట్లు దోచేసి తండ్రి కొడుకులు ఇవాళకి జైల్లో ఉండడు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి